శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 2. శ్రీ పూర్ణానంద స్వామి చరిత్ర. కరుణా ఖడ్గపాత్రేణ చిత్వా పాసాష్టకం శిశు సమ్యగానంద జనకస్సద్గురు శోభిదీయతే జ్ఞానం వినా ముక్తిపదం లభ్యతే గురుభక్తితః గురో సమానతో నాణ్యత్ సాధనం గురుమార్గిణాం. ఏ దివ్యాత్ముడు బిడ్డయగు శిష్యుని అష్టకష్టములనిడి పాశములను తన దయయనిడి ఖడ్గముచే ఖండించి నిత్యానందమును ప్రసాదించునో అతడే నిజగురువని కీర్తించబడును. శ్రీ గురుదేవుని అందలి పరమభక్తి ఒక్కటే శిష్యునకు మోక్షదాయకము. శాస్త్రాది జ్ఞానం లేకపోయినను కేవలం గురువునే ప్రత్యక్ష దైవంగా తలంచు పరమభక్తి వలన మోక్షమును పొందగలము. గురుభక్తి స్వరూపము ఏమనగా గురునామము, గురుమూర్తి ధ్యానము, గురువు చెప్పినది ఆచరించుట. కావున ఆ ప్రకారంగా శ్రీ గురుస్వరూప చింతనము ఆధారంగా చేసుకుని మోక్షము పొందగోరు వారికి శ్రీ గురుదేవుడు పరమశరణ్యము. శ్రీ 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 పూర్ణానంద స్వామి వారి పవిత్ర పాదాలు ఆమె ఒడిలో ఉన్నాయి. అలాంటి అరుదైన అవకాశం తనకి జన్మలో లభిస్తుందని ఆమె కలనైనా ఊహించలేదు. తానొదిలితే స్వామీజీ మళ్ళీ తమ పాదాలను ఎక్కడ పైకి ముడుచుకుంటారోనని వాటిని వదలకుండా గట్టిగా పట్టుకుని వాటివైపే చూస్తూ కూర్చొందామె. తనపై ఇంతటి కరుణామృతం కురిపించిన స్వామివారి ముఖారవిందాన్ని ఒకసారి చూద్దామని విశ్వప్రయత్నం చేసిన ఆమె చూపులు మాత్రం స్వామివారి పాదాలను వదిలి పైకి రాలేమంటున్నాయి. ఆశ్రమానికి బయలుదేరుతున్నప్పుడు ఆమెలో ఒకటే ఆదుర్ద. స్వామివారు దర్శనమిచ్చి లోనికి వెళ్ళి ఉంటారేమోనని, ఇంకాస్త ముందుగా వచ్చి ఉంటే స్వామివారిని దూరం నుంచైనా దర్శించుకునేదాన్ని కదా అని. కానీ ఆమె ఆశ్రమానికి వచ్చేసరికి స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ వారిని కుశల ప్రశ్నలు వేస్తూ కూర్చున్నారు. పద్మాసన స్థితిలో కూర్చున్న స్వామీజీని చూస్తూ ఆమె పతిత పావనులైన మీలాంటి మహనీయులు కూడా అలా కూర్చుంటే మాలాంటి అభాగ్యులు వాటిని తాకేదెలా, తాకక తరించేదెలా తండ్రి అని మనసులోనే మొరపెట్టుకుంది. గత్యంతరం లేక ఆ స్థితిలోనే స్వామివారికి నమస్కరించుకుని వెనుక వరుసలో వెళ్ళి కూర్చుందామని వెనుతిరిగింది. స్వామివారు తటాలున ఆమె చెయ్యి పట్టుకొని తమకు చేరువలోనే కూర్చోమన్నారు. పైకి ముడుచుకున్న తమ దివ్యపాదాలను క్రిందకు జాచి ఆమె ఒడిలో పెట్టారు. మురిపెంగా ఆమె వైపు చూస్తూ నీ భావం అర్థమయ్యిందిలే అన్నట్లు ఆమె తలపై చేయి పెట్టి ప్రేమగా నిమరసాగారు. ఆమె భక్తి పారవస్యానికి అది అసలు కారణం. ఆమె పేరు మరుగొండమ్మ. విధివంచితయైన ఒక బ్రాహ్మణ వితంతువు. ఆమెకు 65 వసంతాలు నిండినా ఆమె జీవితంలో మాత్రం వసంతాగమనం ఏనాడూ రాలేదు. తానుండేది కర్నూలు జిల్లాలోని బనగానిపల్లెలో. శ్రీశైలం ప్రాజెక్టులో పనిచేస్తున్న తనకు దూరపు బంధువు వరుసకు మనుమడైన జగన్నాథరావు ఇంటికి చుట్టము చూపుగా వచ్చేది. అలా వచ్చినప్పుడల్లా ఆశ్రమానికి వచ్చి స్వామివారిని దర్శించుకునేది. ఆ భక్తురాలికి స్వామీజీ మురిపెంగా పెట్టుకున్న ముద్దు పేరు కుబ్జ. ఆనాడు భక్తిభావ సంపన్నురాలైన ఆమెకు స్వామివారికి మధ్య ఒక రసవత్తరమైన సంభాషణ ఇలా సాగింది. భక్తురాలు: స్వామీజీ, ఈ పేదరాలి ఒడిలో ప్రేమతో మీరు పాదాలు పెట్టిన ఈ క్షణాలే నా జీవితంలో పరమ పవిత్రమైన మరువలేని మధుర క్షణాలు. స్వామీజీ, నిజం చెబితే మీరు నవ్వుతారు. నేను రోజు ఆ జగన్మాతతో జగడమాడేదాన్ని. స్వామీజీ: ఏమని? భక్తురాలు: మానవుల రక్తమాంసాలు పీల్చి తినే రాక్షసులు సైతము తమ పిల్లలను ఎంతో ప్రేమగా పెంచుకుంటారే, అలాంటిది ఎన్నెన్ని జన్మలుగానో నాకు తల్లివైన నీవు నా పట్ల కరుణమాని నన్నెందుకిలా అడుగడుగున అగచాట్ల పాలు చేస్తున్నావని అడిగేదాన్ని. స్వామీజీ: ఆమె నిన్నేమి కష్టాల పాలు చేసింది? భక్తురాలు: ఒకటా రెండా, ఎన్నని చెప్పను. ప్రపంచ పోకడలే తెలియని 10 ఏండ్ల పసిప్రాయంలోనే పెండ్లి జరిపించిందా? ఇంకాస్త వయసొచ్చి ఇక కాపురానికి పోవచ్చు కదా అని బంగారు కలలు కనే సమయంలో కట్టుకున్న భర్తను కాస్త కాటికి పంపి నా నిండు 100 ఏండ్ల జీవితాన్ని చీకటిమయం చేసిందా? కటిక దరిద్రంతో పస్తులు పడరాని పాటలకు గురి చేసిందా? అందుకే ఏ మధురానుభూతికి నోచుకోక బాధామయమైన జీవితాన్ని గడుపుతున్న నన్నెందుకు నీలో కలుపుకోవని నిన్న బాగా నిలదీశాను ఆ తల్లిని. బహుశా అందుకే కావచ్చు ఇన్నాళ్లకు నాపై కరుణించి వాతపెట్టి వెన్నరాసిన చందంగా ఆ తల్లి మీ రూపంలో వచ్చి నాకు ఈ మరువలేని మధురానుభూతిని ప్రసాదించింది. శాశ్వతానందాన్ని ప్రసాదించగల మీ పవిత్ర పాదస్పర్శ మిగిల్చిన మధురానుభూతి ముందు క్షణికానందాన్ని కలిగించే ఆ ప్రాపంచిక సుఖానుభూతులు ఏపాటివి? బాధావలయంలో చిక్కిన భక్తుడు భగవంతునికి ప్రీతిపాత్రుడవుతారంటారు. అందుకు నేనే నిదర్శనం కదా స్వామి అని అంటూ, స్వామి, ఎలాగూ మీరు కుబ్జా అని నాకు నామకరణం చేశారు. మరి కృష్ణ పరమాత్మ లాంటి మీరు ఈ కుబ్జ ఇంట ఎప్పుడు ఆతిథ్యం స్వీకరిస్తారు? స్వామీజీ: ఆ సమయము త్వరలోనే వస్తుంది. అప్పుడు మేమే మీ ఇంటికి స్వయంగా వచ్చి మీ ఆతిథ్యం స్వీకరిస్తాము.
మరుగొండమ్మ. వరాలను అనుగ్రహించే శక్తి భగవంతునికి ఉన్నా అవి అందుకునే అర్హత భక్తునికి ఉండాలి కదా స్వామి. శ్రీమంతులైన మీ శిష్యులైన్లలో అయితే మీకు పంచభక్ష పరమాణాలతో పాటు పట్టుపరుపులు అమరుతాయి. కానీ ఈ నిరుపేదరాలి ఇంట్లో ఏముంటాయి? పచ్చడి మెతుకులు, పాత చాపలు తప్ప. స్వామీజీ, భగవంతుడు తానెవరినైనా అనుగ్రహించాలనుకున్నప్పుడు చూసేది వారి భక్తిభావాన్నే కానీ వారి సిరి సంపదలు కాదు. నాకు వారి పంచభక్ష పరమాన్నాలు, పట్టుపరుపుల కంటే నీ పచ్చడి మెతుకులు, పాత చాపలే మహాప్రీతికరంగా ఉంటాయి అంటూ ఆనాటి సభ ముగించారు. తన భక్తిభావంచే స్వామీజీని కూడా ఆకట్టుకునే విధంగా ఎంతో సమయస్ఫూర్తిగా మాట్లాడిన ఆ వృద్ధమాత ఆత్మ సౌందర్యానికి అచ్చటున్న భక్తులందరూ మంత్రముగ్ధులయ్యారు. శ్రీరామచంద్రుని రాకకై అనుక్షణము ఎదురుచూసిన భక్త శబరి వలె స్వామివారి రాకకై ఆనాటి నుండి మరుగొండమ్మ కూడా నా తండ్రి ఎప్పుడొస్తాడా అని ఎదురుచూసేది. ఈ సంఘటన ఇంతటితో ముగియలేదు. ఎందుకంటే ఇది ఏకకాలంలో ముగ్గురు భక్తుల మనోభావాలకు స్వామివారు ఎలా ప్రతిస్పందించారో తెలియజేసే అద్భుత సంఘటన. ఇంతవరకు మొదటి భక్తురాలైన మరుగొండమ్మ విషయంగా కొంతవరకే తెలుసుకున్నాము. రెండవ భక్తుడు స్వామివారి రెండవ శిష్యుడైన అన్నంరాజు రామకృష్ణ గారు. మూడో వ్యక్తి తనకు దైవ సాక్షాత్కారం కావాలని నిద్రాహారాలు మాని యాగంటి క్షేత్రంలోని ఒక గుహలో పరితపిస్తున్న వయోవృద్ధుడైన ఒక సాధు పుంగవుడు. శ్రీ స్వామివారు ఒక సర్వశక్తి సంపన్నులైన సద్గురువని, తన ఆరాధ్య దైవమైన సాయి స్వరూపులని అన్నంరాజు రామకృష్ణ గారు తన స్వానుభవం వల్ల తెలుసుకున్నారు. అంతేకాదు, స్వామీజీ తనకు గురువు, దైవమేగాక తనను ప్రాణాధికంగా అభిమానించే ప్రియమిత్రుడని కూడా అతని ప్రగాఢ విశ్వాసం. స్వామివారి శిష్యులైన, భక్తులైన ఎవరికి వారు తామే వారికి అత్యంత ప్రీతిపాత్రులు అనుకోవటం సర్వసాధారణమే. అనిర్వచనీయమైన ప్రేమ కురిపిస్తూ మనసు విప్పి మాట్లాడే వారి మాట తీరుకు, దివ్య తేజస్సుతో వెలుగొందే వారి సమ్మోహన రూపానికి ఆకర్షితులై ఎవరైనా అలానే అనుకుంటారు. కానీ వాస్తవంలో కూడా రామకృష్ణ గారిని స్వామివారు తమ శిష్యునిగా స్వీకరించిన మరుక్షణం నుంచి అతనిపై కనబరుస్తూ వచ్చిన ప్రత్యేక అభిమానం కానీ, అతను స్వామీజీ వద్ద తీసుకున్న చనువు, చొరవ కానీ అందరికీ లభ్యం కాలేదంటే అందులో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. వారిరువురు మొదట కలుసుకున్న అమృత ఘడియలు అలాంటివి. అదేవిధంగా సాక్షాత్తు రాజరాజేశ్వరి అవతారంగా పూజలందుకున్న జిల్లెళ్లమూడి అమ్మ దగ్గర కూడా అన్నంరాజు రామకృష్ణ గారికి ఒక భక్తునిగా, ఒక బంధువుగా అలాంటి చనువే ఉన్నది. జిల్లెళ్లమూడిలో ఉన్న అమ్మ భక్తులు కొందరు ఒక సందర్భంలో స్వామివారిని గురించి, స్వామీజీ ఎక్కడికైనా వెళ్ళాలని తమకు తాముగా సంకల్పిస్తే తప్ప ఎంతటి వారైనా వారిని బలవంతంగా ఒప్పించి తమతో తీసుకువెళ్లడం అసాధ్యమని, అది తమ స్వానుభవమని చెప్పుకుంటున్నారట. అప్పుడక్కడున్న అన్నంరాజు రామకృష్ణ గారు, నేనైతే మీ మాదిరి స్వామీజీ వారు లేకుండా వట్టి చేతులతో తిరిగి వచ్చేవాడిని కాదు. ఒకవేళ నేనే స్వామీజీని రమ్మని ఆహ్వానించడమే జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వారు రాను అనరు, రాకుండానూ ఉండలేరు. వారితో నాకున్న చనువు, ఆత్మీయత అలాంటివి అని సగర్వంగా చెప్పుకున్నారు. అతని మాటల్లో కొంత అహంభావపు ఛాయలు కూడా తొంగి చూడటంతో అచటనే ఉన్న మాతృశ్రీ అమ్మగారు చిద్విలాసంగా ఒక చిరునవ్వు నవ్వుకొన్నారు. దానర్థమేమిటో, అయితే ఇప్పుడు మీరు స్వామీజీని జిల్లెళ్లమూడికి ఆహ్వానించి పిలుచుకొని రాగలరా అని అచటున్న భక్తులు రామకృష్ణ గారికి సవాలు విసిరారు. అతను దానిని తన పరువుగా భావించి ఆ సవాలును స్వీకరించి స్వామివారిని ఆహ్వానించటానికై ఒక జీపులో శ్రీశైలం బయలుదేరారు. ఇప్పుడు బనగానపల్లె సమీపంలోని యాగంటి క్షేత్రంలో పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా దర్శించాలని పరితపించే సాధు పొంగవుని గురించి తెలుసుకుందాం. యాగంటి క్షేత్రాన్ని గురించి ఎన్నో చిత్రాతి చిత్రమైన అద్భుత గాథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో కొన్ని నేటికి ప్రత్యక్షంగానూ చూడవచ్చు. సర్వసామాన్యంగా ఏ శివాలయంలోనైనా పానపట్టంలో శివలింగం ఉంటుంది. కానీ ఇచ్చట శివలింగం బదులు పానుపట్టంలో మానవాకృతిలో శివపార్వతుల విగ్రహం వెలిసి ఉంది. ఈ గుడిలో వెలిసిన నందీశ్వరుడే కలియుగాంతంలో లేచి రంకె వేస్తారని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం చెబుతోంది. అతిపెద్దదైన ఈ నందీశ్వరుడు నానాటికి విస్తరిస్తున్నట్లు స్థానికులు కొన్ని సాక్ష్యాధారాలు కూడా చూపుతున్నారు. ఈ క్షేత్రంలో కాకులు కానరావు. ఇది మునుల శాపమట. ఈనాటికి ఇది మనం గమనించవచ్చు. ఈ ఆలయానికి ఆనుకొని ఉన్న కొండలో అతిపెద్దవైన 3 గుహలున్నాయి. అందులో మొదటిది శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ. ఈ గుహలో దాదాపు 150 మెట్లు ఎక్కి వెళితే చివర అతి సుందరమైన 5 అడుగుల పొడవు గల వెంకటేశ్వరుని విగ్రహం ఉన్నది. శివపార్వతులు స్వయంభూలై ఆలయ గర్భగుడిలో ప్రతిష్టకు ముందు రాత్రే ఉద్భవించుట చేత తొలుత ప్రతిష్ఠించదలిచిన వెంకటేశుని విగ్రహాన్ని గత్యంతరం లేక ఈ గుహలో ఉంచారట. రెండవది బ్రహ్మంగారి గుహ. కాలజ్ఞానంలోని కొన్ని ఘట్టాలను బ్రహ్మంగారు ఈ గుహలోనే
గరిమిరెడ్డి అచ్చమ్మగారికి చదివి వినిపించారట. మూడవది సిద్ధుల గుహ. అనాదిగా ఈ గుహలో సిద్ధయోగులు ఉన్నారని, వారిని మానవమాత్రులు చూడలేరని, వారు అనునిత్యము ఆలయానికి వెళ్ళి ఆ ఆది దంపతులను ప్రత్యక్షంగా సేవించుకుంటారని ప్రతీతి. మొదటి గుహలో ఉంటున్న సాధుపుంగవుడు ఈ విషయం విన్నప్పటి నుండి తనకు మాత్రం ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షంగా ఎందుకు దర్శనమివ్వడు అనుకున్నారు. శివసాక్షాత్కారం కోరి శివపంచాక్షరి మంత్ర జపాన్ని దీక్షగా చేయడం ప్రారంభించారు. రోజురోజుకు తన దీక్షను తీవ్రతరం చేయసాగారు. ఆ వయసులో వంట చేసుకోవడం అంటే వ్యయప్రయాసలతో కూడిన పనేగాక తన సాధనకు ఆటంకమని తలచి వంట ప్రయత్నమే మానుకొన్నారు. గుడి పూజారి పెట్టే కాసంత నైవేద్య ప్రసాదంతోనే సరిపుచ్చుకొని సాధన కొనసాగించేవారు. చాలీచాలని ఆహారము, చన్నీటి తలస్నానము, క్రమంగా ఆరోగ్యం క్షీణించి దగ్గు, ఉబ్బసము మొదలయ్యాయి. ఏనాడో ఒక భక్తుడిచ్చిన పాత నులక మంచాన్నే సదా అంటిపెట్టుకుని ఉండేవారు. ఎంత ప్రార్థించినా పరమశివుడు ఇంకా రాడేమిటా అని పరితపించిపోయారు. ఇక ఇలా అయితే లాభం లేదని ఆ ఆది దంపతుల మీద అలిగి ప్రసాదం తెచ్చుకోవడం కూడా మానుకున్నారు. దానికి తోడు జ్వరం కూడా రావటంతో బాగా చిక్కి నీరసించిపోయారు. ఆ ఏకాంత స్థలంలో తనను పట్టించుకొని పలకరించే నాథులే కరువయ్యారు. ఆనాడు ఆ గుహను చూడవచ్చిన యాత్రికులలో ఒక మాతృమూర్తి ఆ సాధువు స్థితి చూసి జాలిపడి హోటల్ నుండి పాలు తెచ్చి అతనికిచ్చింది. ఇంకా అలకపాన్పు దిగని ఆ సాధువు ఆ పాలను అలాగే పక్కన పెట్టి మగతగా కన్నులు మూసుకున్నారు. జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. ఆ సమయంలో స్వామివారు రామశంకర్తో సహా ఆ గుహలో ప్రవేశించారు. స్వామివారిని ఆహ్వానించటానికి రామకృష్ణ గారు శ్రీశైలానికి బయలుదేరాడని తెలుసుకున్నాం కదా. అంతకుముందు రోజు సాయంకాలం మరుగొండమ్మ మనవడైన జగన్నాథరావు గారి భార్య కామేశ్వరమ్మ తన కొడుకు రామశంకర్తో కలిసి స్వామీజీ దర్శనానికి ఆశ్రమానికి వచ్చింది. ఆమెతో రేపు ఉదయమే నేను వీడు బనగానపల్లె వైపు వెళ్ళాలి. పనిలో పనిగా మరుగొండమ్మను పలకరించి వస్తాము. వీడిని ఉదయమే ఆశ్రమానికి పంపు అని స్వామీజీ అన్నారు. ఆమె అలాగే పంపింది. మహానంది బస్సుకు బయలుదేరి నంద్యాలలో బస్సు మారి బనగానపల్లె చేరినా స్వామీజీ మరుగొండమ్మ ఇంటికి వెళ్లకుండా నేరుగా యాగంటి క్షేత్రానికి చేరారు. ఆ ప్రాంతమంతా తమకు సుపరిచితమే అన్నట్లు దగ్గర దారిలో సాధువున్న మొదటి గుహ వైపు దారితీసి చకచకా మెట్లెక్కి సాధువును సమీపించారు. అక్కడ అన్నంరాజు రామకృష్ణ గారు సున్నిపెంట ఆశ్రమానికి వెళ్ళి స్వామివారు లేరని తెలిసి నిర్ఘాంతపోయారు. విచారించగా బనగానపల్లె వైపు వెళ్లాలని స్వామివారు ఒక భక్తురాలితో అనడం తాము విన్నామని, ఈరోజు ఉదయమే మహానంది వెళ్లే బస్సులో తామే కూర్చోబెట్టి వచ్చామని, వారు ఎప్పుడు ఎక్కడికి బయలుదేరుతారో, మధ్యలోనే ఎలా దిగిపోతుంటారో మాకంటే మీకే బాగా తెలుసుగా అన్నారు ఆశ్రమవాసులు. బహుశా వారు మహానందికే వెళ్ళి ఉంటారని రామకృష్ణ గారు మహానందికి బయలుదేరి వెళ్ళారు. వీడికి జ్వరం కూడా వచ్చినట్లుందే అంటూ స్వామీజీ వారు ఆ సాధువు నుదిటిపై తమ చేయి వేశారు. తన నుదిటిపై ఎవరిదో చల్లని చేయి పడగానే సాధువు అదిరిపడి కన్నులు తెరిశారు. ఎవరో మహనీయుడు తన నుదిటిపై తమ అమృతహస్తం ఉంచి తన వైపే ప్రేమగా చూస్తుండటం గమనించారు. యద్భావం తద్భవతి అన్నట్లు శివదర్శనం కోసం సదా పరితపిస్తున్న ఆ సాధువుకు స్వామివారే ఆ పరమశివుడిలా కనిపించారు. పైకి ముడివేసి కట్టిన పొడవాటి జటాజూటాల శిఖ, దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ముఖమండలం, విశాల పాలభాగంపై విభూతి రేఖలు, మెడలో రుద్రాక్షమాల, తన నుదిటిపై ఉన్న హస్తాన్ని తటాలున అలానే పట్టుకొని అతను తన్మయుడైపోయారు. ఆ తన్మయ స్థితి నుండి తేరుకొని చేతులెత్తి నమస్కరిస్తూ, తండ్రి, తామెవరో ఇంత క్రితం చూసినట్లు గుర్తులేదు అనగానే స్వామీజీ ఇప్పుడు చూస్తున్నారుగా అని అన్నారు. స్వామి, మీరింకా నిల్చునే ఉన్నారు. తమకు ఆసనంగా వేయటానికి ఈ దీనుని వద్ద ఏమీ లేదు. ఈ కుక్కి మంచంలో నుండి లేవటానికి నాకు కొంచెం చేయూతనిస్తే నేను మంచం దిగి క్రింద కూర్చుంటాను. మీరు మంచంపై కూర్చోవచ్చు అని ఆ సాధువు అనగా వారు, అక్కర్లేదు, మీరు అలాగే మంచం మీదనే కూర్చోండి, నేనే క్రింద కూర్చుంటాను అన్నారు. వద్దు వద్దు, దయచేసి క్రింద కూర్చోవద్దు స్వామి. ఎందుకంటే నిస్సహాయ స్థితిలో లేవలేక ఈ ప్రదేశమంతా ఉమ్మివేసి నేను అపవిత్రం చేశాను అని అనగా, అంతటి భగవంతుడు కూడా మహాపవిత్రంగా తన శిరస్సుపై ధరించేదేమిటో తెలుసా? తన భక్తుల పాదధూళి. అందున నీవు ఉమ్మివేసిన ఈ ప్రదేశమే నాకు పవిత్రమైనది అంటూ స్వామీజీ క్రిందనే కూర్చున్నారు. స్వామివారి భావనకు చర్యకు చెలించిపోయిన ఆ సాధువు నీరసంగా రెండు చేతులెత్తి నమస్కరిస్తూ అలానే భక్తితో కన్నులు మూసుకొన్నారు. తెగిన ముత్యాల సరములాగా అతని కన్నీటి బిందువులు టపటపా నేలరాలుతున్నాయి. సాధువు, స్వామి, గుడికెళ్ళి దేవుణ్ణి చూసి వచ్చారా? స్వామీజీ, మేమిక్కడికి వచ్చింది నిన్ను చూడటానికే కానీ దేవుణ్ణి చూడటానికి కాదు. సాధువు, ఎందుకయ్యా ఈ దిక్కులేని వాడి మీద మీకింత దయా? స్వామీజీ, చెట్టంత దేవుడు నీ ప్రక్కనే ఉండగా నీవు దిక్కులేని వాడివి ఎలా అవుతావు?
స్వామి, మీరు చెప్పేదేమిటో నాకు బోధపడటం లేదు. అంటే తమరు నా దేవుడేనా? అబ్బే, నా ఉద్దేశం అది కాదు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడే ఈ గుహలో నీ ప్రక్కనే ఉన్నాడు గదా అని నా భావన. ఎలాగూ వెంకటేశుని గుహకు రానే వచ్చాము, ఒకసారి వారిని సందర్శించి వస్తే భావ్యంగా ఉంటుంది కదా అంటూ మెట్లెక్కి వెంకటేశుని విగ్రహం ఉన్న వైపు కదిలి వెళ్ళారు. బాబు, నీవు స్వామీజీ గారితో వచ్చావు కదా, వారి పేరేమిటి, వారెక్కడి నుండి వచ్చారు అని అడగగా వారి పేరు స్వామి పూర్ణానంద, వారు శ్రీశైలం నుండి వచ్చారు అని బాలుడు చెప్పాడు. సాధువు: ఈ పరిసరాలతో స్వామీజీకి బాగా పరిచయం ఉన్నట్లుంది, వారు తరచుగా ఇక్కడికి వస్తుంటారా అని అడుగగా ఆ బాలుడు, నాకు తెలిసి వారిక్కడికి రావడం ఇదే మొదటిసారి. ఈ ప్రాంతం వాడినని దారి చూపటానికే నన్ను పిలుచుకొని వచ్చారు, కానీ తామే ముందుండి నాకే దారి చూపుతున్నారని చెప్పాడు. అయితే ఈ గుహలో నేను జ్వరంతో బాధపడుతూ నిస్సహాయంగా ఉన్నానని వారికెలా తెలుసు? మీరు భలేవారండి, మీ విషయం వారికెలా తెలిసిందో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది అని ఆ బాలుడు ఆశ్చర్యంతో అన్నాడు. ఏమిటో అంత అయోమయంగా ఉంది అంటూ ఆ సాధువు మెల్లగా లేచి మంచం దిగి మెట్లు దిగి వస్తున్న స్వామివారికి ఎదురేగి వారిని బలవంతంగా మంచం మీద కూర్చోబెట్టి వారి పాదాల చెంత కూర్చున్నారు. స్వామి, తమరు శ్రీశైలం నుంచి నేరుగా నా దగ్గరికే వచ్చారని మీ వెంట వచ్చిన ఈ బాబు చెబుతున్నాడు, అది నిజమేనా? స్వామీజీ: 100కి 100 పాళ్ళు నిజమే. సాధువు: తండ్రి, ఈ బిడ్డ కొరకు మీరిన్ని మెట్లెక్కి వచ్చారా అంటూ స్వామివారి పాదాలు సుతిమెత్తగా వత్తనారంభించారు. స్వామీజీ: ఉదాహరణకు ఒక తల్లి బిడ్డ ఉన్నారనుకో, అమ్మ మీద అలిగిన బిడ్డ మిద్దెక్కి కూర్చుంటే బిడ్డను బుజ్జగించాలనుకున్న ఆ తల్లికి మెట్లెక్కిపోక తప్పదు కదా. ఆ తల్లి బిడ్డ లాంటిదే భగవంతునికి భక్తునికి మధ్య ఉన్నటువంటి అనుబంధం. కాకపోతే వారిది పేగుబంధం, వీరిది విశ్వజననీయమైన ప్రేమబంధం. సాధువు: స్వామి, నాకంతా అయోమయంగా ఉంది. నేను నిజమే చెబుతున్నాను. ఇందాక మీ హస్తస్పర్శతోనే నాలోని నీరసమంతా మటుమాయమైపోయింది. మీరొక మహనీయులని తేలిపోయింది. నేను ఇంకేమీ ప్రశ్నలు వేసి మేము విసిగించను, కానీ ఈ ఒక్క ప్రశ్నకు మాత్రం మీరు నిజమే చెప్పాలి. మరి నేను ఈ గుహలో నిస్సహాయంగా పడి ఉన్నానని, పరమశివుని దర్శించాలని చాలా కాలంగా పరితపిస్తున్నానని ఎక్కడో శ్రీశైలంలో ఉన్న మీకెలా తెలిసింది అని అనగా స్వామివారు అప్పుడు ఒక చిరునవ్వుతో, ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, ఎందుకో ఇక్కడికి రావాలనిపించింది, వచ్చాను, అంతే. దైవం మానుష రూపేణా అని కొందరంటారు, మరికొందరేమో మనకు కన్నులిచ్చిన దేవుడు తానే చూడలేడా, చెవులిచ్చినవాడు తానే భక్తుల మొరలను వినలేడా అని అంటారు. అయినా భగవత్తత్వం అనేది బాహ్య దృష్టికి మానవ మేధస్సుకు అంత సులభంగా అందేది కాదు కదా అని అనగా ఆ సమాధానంతో సాధువుకు కొంత కనువిప్పు కలిగి పరవశంతో స్వామివారి పాదాలు గట్టిగా పట్టుకొని అలానే వారి ఒడిలో వాలిపోయారు. ఈలోగా రామకృష్ణ గారు జీపులో యాగంటికి వచ్చారు. స్వామీజీ గురించి చెప్పి, అలాంటి మహనీయుడేమైనా ఈరోజు ఆలయానికి వచ్చారా అని పూజారులను అడగగా వారు రాలేదని చెప్పారు. అలా స్వామివారి జాడ తెలియక అతను నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. మహానందికి పోక, యాగంటికి రాక మరెక్కడికి వెళ్ళి ఉంటారా అని మదనపడిపోయారు. తిరుగు ప్రయాణంలోనైనా దారిలో తారసపడకపోతారా అని మిణుకుమిణుకుమనే ఆశతో తిరుగు ప్రయాణం అయ్యారు. సాధువు పరవశం నుండి తేరుకొని, స్వామి, ఈ పరవశంలో నా దగ్గర చెంబులో పాలున్న సంగతే మర్చాను. తండ్రి, మీరు దొంగలయ్యా. మీరే కాదు, మీ మాటలు చేష్టలు కూడా అర్థం కావు. లేకుంటే గత వారం రోజులుగా పస్తులున్నా నన్ను పలకరించిన వారు లేరు. కానీ మీరిచ్చటికి వచ్చే ముందు ఏ తల్లో నాపై జాలిపడి ఆ పాలు తెచ్చిపెట్టిపోయింది. మీరొచ్చినప్పుడు మీకేమీ సమర్పించలేకపోతే ఈ దీనుడు ఎక్కడ బాధపడతాడోనని మీరే ఆ పాలు పంపించి ఉంటారు అంటూ ఆ పాలను స్వామీజీకి సమర్పించారు. అతని కోరికపై స్వామివారు కొన్ని త్రాగి తక్కినవి అతనికి ఇవ్వగా అతను అవి మహాప్రసాదమని కన్నులు కద్దుకొని కడుపారా తాగారు. అంతలో బనగానపల్లెకు వెళ్లే బస్సు హారన్ కొడుతూ యాగంటికి రాగా స్వామివారు తిరుగు ప్రయాణానికి సిద్ధమై లేచారు. చివరిసారిగా సాధువు, స్వామీజీ, అమ్మ మీద అలిగి పస్తులుండే అవసరమిక తీరిపోయింది. నా మొర విని దర్శనమిచ్చిన శివచరణాలే సమయం ఆసన్నమైనప్పుడు నాకు సద్గతులు తప్పక ప్రసాదిస్తాయని నాకిప్పుడు పరిపూర్ణమైన విశ్వాసం ఏర్పడింది. ఇక శేష జీవితాన్ని దైవధ్యానంతో సంతోషంగా గడిపేటట్లు నన్ను ఆశీర్వదించండి అంటూ స్వామీజీ పాదపద్మాలకు ప్రణమిల్లారు. బరువెక్కిన హృదయంతో బస్సు వరకు వచ్చి కన్నీటితో వీడ్కోలు చెప్పారు. స్వామివారు బనగానపల్లెలో దిగి మరుగొండమ్మ ఇంటికి బయలుదేరి వెళ్ళారు. సమయం ఆసన్నమైనప్పుడు మేమే మీ ఇంటికి స్వయంగా వస్తామని స్వామివారు ఆమెకు వాగ్దానం చేశారు కదా. ఆనాటి నుంచి గ్రామం వదిలిపోకుండా చంద్రుని రాకకై ఎదురుచూచే చకోర పక్షి వలె స్వామీజీ రాకకై ఆమె ఎదురు చూస్తోంది. కానీ చెప్పా పెట్టకుండా అలా స్వామివారు వచ్చేసరికి ఆమెకు చెమటలు పట్టాయి. గుడిలోని దేవుడు గుడిసెలోనికి నడిచి వచ్చినట్లయి ఆనందంతో ఉక్కిరి బిక్కిరైంది.
ఎలాగో పాదాలు కడిగి పాదతీర్థం తీసుకుంది. కానీ తొందరలో తుండుగుడ్డ తేవటం మర్చిపోయి తను కట్టుకున్న పాత చీర చెంగుతోనే వారి పాదాలు దుడుస్తూ, క్షమించాలి తండ్రి, ఏదో బీద పూజ అని అన్నది. నాకు కావలసింది యథార్థమైన ప్రేమతో కూడిన భక్తి, అంతకన్నా మధురమైనది మరేముంటుంది అని అన్నారు స్వామీజీ. అప్పుడు ఆమె, స్వామీజీ, ఈరోజు మీరు వస్తారని నా అంతరాత్మ పదే పదే చెప్పింది. అందుకే ఎందుకైనా మంచిదని అదనంగానే వండి సిద్ధంగా ఉంచాను. ఇంతవరకు భోంచేయకుండా మీ రాకకై ఎదురు చూస్తున్నాను. ఎంత విచిత్రం, నా నిరీక్షణ వృధా కాలేదు అని అనగా వారు, అలాగా, అయితే వెంటనే వడ్డించు, మేము త్వరగా తిరిగి వెళ్ళిపోవాలి అని అన్నారు. ఆ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆమె స్వామివారికి కొసరి కొసరి వడ్డించి తినిపించింది. భోజనానంతరం కాసంత కునుకు తీద్దామా అన్నట్లు స్వామీజీ మంచంపై మేనువాల్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరుగొండమ్మ స్వామివారి పాదపద్మాల చెంత కూర్చొని మెల్లగా సుతిమెత్తగా ఆ దివ్య పాదాలు ఒత్తనారంభించింది. అప్పుడు ఆమె మదిలో స్వామివారి ఆంతరంగిక భక్తుల ద్వారా విన్న దైవం మానవ రూపంలో మన మధ్య అవతరించినప్పుడు ఆ దైవావతారులు దైవాంశ చిహ్నాలతో సహా జన్మించిన అపురూప సందర్భాలు లేకపోలేదు. బహుశా తమ భక్తులు మాయామోహితులు కాకుండా కనువిప్పు కలిగి వాస్తవాన్ని గుర్తించి నిండు మనసుతో తమను సేవించి తరించాలని ఆ మహనీయుల మనోభావం కావచ్చు. అలాంటి అరుదైన దైవాంశ చిహ్నాలే స్వామివారి పాదపద్మాలలో కూడా స్వతసిద్ధ రేఖారూపంలో వెలిసి ఉన్నాయట. ఒక పాదంలో త్రిశూలం, మరొక పాదంలో చక్రము అనే విషయం స్ఫురించింది. వెంటనే ఆమె ఆ దివ్యపాదాల వంక ఆశగా ఆదుర్దాగా తన దృష్టిని నిలిపింది. అంతే, ఆనంద తన్మయత్వంతో పరవశించిపోయింది. ఆమె కన్నులు అవిశ్రాంతంగా ఆనంద బాష్పాలను వర్షిస్తున్నాయి. వీరు సామాన్యులు కాదు, హరిహరాంశ సంభూతులే సుమా అని చాటి చెప్పటానికా అన్నట్లు వారి దివ్యపాదద్వయంలో రేఖారూపంలో వెలిసిన త్రిశూలాన్ని, చక్రాన్ని ప్రత్యక్షంగా దర్శించడమే ఆమె పరవశానికి ముఖ్య కారణం. ఆ భక్తి పారవస్యంలో అప్రయత్నంగా ఆ పాదాలను ముద్దాడి వాటి మధ్యలో తన శిరస్సు నుంచి తలకు గట్టిగా హత్తుకుంది. నాకు సర్వమూ తెలుసులే అన్నట్లు స్వామీజీ కూడా తమ పదయుగళిచే ఆమె తలను మరింత గట్టిగా బంధించి అదిమి పట్టుకున్నారు. ఈ మధుర క్షణాలు మళ్ళీ మళ్ళీ రావు కదా, కాలం ఇలాగే స్తంభించిపోతే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ కొంత తడవు ఆమె ఆ దివ్యానందంలో తేలియాడింది. మెల్లమెల్లగా ఆ దివ్యానందం నుండి తేరుకొని మళ్ళీ, స్వామి, జీవిత చరమాంకంలో ఏనాడో ప్రవేశించాను. ఏనాడో రాలిపోవలసిన ఈ పండుటాకు ఇంతవరకు అలానే ఉందంటే బహుశా అది ఈ మహదానందాన్ని అనుభవించడానికే అయి ఉంటుంది. ఈ జన్మకి ఈ భాగ్యం చాలు. శ్రీకృష్ణ పరమాత్మ కుబ్జకిచ్చిన సుందర రూపమో, కుచేలునికిచ్చిన అష్టైశ్వర్యాలో నాకు అవసరం లేదు. సర్వసమర్థులైన మిమ్ములను నాకు సద్గతులను ప్రసాదించమని శరణు వేడుకుంటున్నాను అని అన్నారు. స్వామీజీ నవ్వుతూ, చేసుకున్న సేవలు సత్ఫలితాలనివ్వక మానవు కదా, అయినా నిజమైన భక్తి ఆత్మార్పణ పూర్వకమైనది. అది ఏ ప్రతిఫలాన్ని ఆశించదు. అనిత్యమైన విషయాలపై విరక్తి కలిగినప్పుడు సహజంగానే మనసుకు భగవన్నామంపై రక్తి కలిగి బ్రతుకును భగవన్మయంగా మారుస్తుంది. అంతేకాదు, ఆ నామమహిమ వల్లనే మరణశీలి అయిన మానవుడు మోక్షార్హుడు అవుతాడు. తనలోనున్న ముత్యం విలువ ఆ ముత్యం చిప్పకే తెలియనట్లు నీవు చేసుకున్న సాధనా సేవా ఫలితాలెంతటి విలువైనవో నీకు తెలియవు. నీ కోరిక తప్పక ఫలిస్తుంది. నీవిక నిశ్చింతగా ఉండు, మరి నేనిక వెళ్ళిరానా అంటూ ఆమెను సమాధానపరిచి స్వామివారు ఆశ్రమానికి తిరుగు ప్రయాణం అయ్యారు. దారిలోనైనా స్వామీజీ తారసపడితే వారిని తనతో తీసుకువెళ్ళొచ్చుననే ఆశతో రామకృష్ణ గారు అనుమానం వచ్చిన చోటల్లా జీపు నాపి వెతుకుతూనే ఉన్నారు. కానీ అతని ఆశలు అడి ఆశలే అయ్యాయి. పర్యవసానంగా అతను వట్టి చేతులతోనే వచ్చిన దారి పట్టక తప్పలేదు. తన శిష్యునికి కనువిప్పు కలిగించాలనే కారణంతో కావాలనే అతన్ని తప్పుకొని తిరుగుతున్న స్వామివారిని కనుక్కోవటం కష్టమైన పనిగాక సులభ సాధ్యం ఎలా అవుతుంది? రామకృష్ణ గారు ఆత్మకూరు ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు స్వామీజీ కూడా అక్కడే ఉన్నారు. తాము కాఫీ సేవిస్తూ అతన్ని గమనించనట్లే ఉండిపోయారు. మీ ఇంటికి మేమే స్వయంగా వచ్చి మీ ఆతిథ్యం స్వీకరిస్తాం. ఆ సమయము త్వరలోనే ఆసన్నమవుతుంది అని మరుగొండమ్మకు స్వామివారు వాగ్దానం ఇవ్వటము, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు పరిశీలిస్తే స్వామివారు ఒక భవిష్యత్ దర్శకునిగా అనాథలను ఆదుకునే అవ్యాజ కరుణామూర్తిగా మనకు దర్శనమిస్తారు. యాగంటి సాధువు తపనకు స్వామీజీ ప్రతిస్పందించిన తీరు చూస్తే అందులో అలికి ఆకలిగొన్న బిడ్డను బుజ్జగించి ఆకలి తీర్చే మాతృమూర్తిగా భక్తవత్సలుడైన శంకరునిగా మనకు దర్శనమిస్తారు. అన్నంరాజు రామకృష్ణ గారి విషయంగా అత్యున్నతమైన ఆధ్యాత్మిక శిఖరాలపై వ్యవహరించే స్వామివారు మన స్థాయికి దిగివచ్చి మన పట్ల అత్యంత ప్రేమగా, ఆత్మీయతగా, చనువుగా ప్రవర్తిస్తున్నారంటే
అది వారి సహజ సద్గుణమే తప్ప దానిని శిష్యులైన వారు తమ గొప్పతనంగానో అర్హతగానో అపోహపడి మాయామోహితులు కాకూడదని కనువిప్పు కలిగించే సద్గురుమూర్తిగా మనకు దర్శనమిస్తారు. ఈ నగ్న సత్యాన్ని గమనించి నడుచుకుంటే భక్తులైనా శిష్యులైనా ఇహపరాలలో తప్పక గమ్యం చేరుతారు. మన పురాణ ఇతిహాసాలను పరిశీలిస్తే భగవంతుడు భక్తునికి సేవ చేసిన ఎన్నో సన్నివేశాలను చూడవచ్చు. అసలు భక్తుడు నిస్వార్థమైన సేవ, అకుంఠితమైన దీక్షా సాధనలతో భగవంతుని చేరాలి కదా అనేది సామాన్య ప్రశ్న. అయితే అమాయకుడు నిష్కల్మషుడైన భక్తునికి ఎల్లవేళలా భగవంతుడు దాసుడేనన్నది నిర్వివాదమైన సత్యం. ఇది ఇప్పటికీ కూడా జరుగుతుందని సర్వేశ్వరులైన స్వామి శ్రీ పూర్ణానందుల వారి భక్తుల అనుభవాలు రుజువు చేస్తున్నాయి. సాధకుడు అంటేనే స్వామివారికి ఎంతో ప్రియం. వాళ్ల కోసమే తానున్నట్లుగా సాధకులకు వారు చేసిన సేవలు ఎంతో అమోఘం. స్వామివారిచే కాషాయం స్వీకరించిన ప్రకాశానంద గారు గురుదేవుల మహత్యాన్ని గురించి ఒకసారి నాతో అనగా రచయితతో, స్వామివారికి సాధకులంటే ఎంత వాత్సల్యమో, వాళ్ల సౌకర్యార్థం ఏమి చేయడానికైనా వెనుకాడరు. కొన్ని సందర్భాలలో వారు నేను ఉదయం స్నానం చేసి వచ్చే లోపల పూజాపాత్రలన్నీ తోమి శుభ్రపరిచి నాకు అవసరమైన పూజా ద్రవ్యాలన్నీ సమకూర్చి పెట్టేవారు అని హృదయాద్రకంగా చెప్పారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో ఎన్నో సూక్ష్మార్థాలు దాగి ఉన్నవని తెలుస్తుంది. అందులో ఒకటి, సేవ చేస్తున్న వారు వాటిని అందుకున్నవారు చివరకు ఒకటిగా అవుతున్నారు. మరొకటి, సేవ ఎంత గొప్పదో తెలుపుతుంది. ఇంకొకటి ఏమిటంటే సేవ ఎలా ఉండాలో అని చూపుతోంది. ఇలా ఎన్నో సూక్ష్మార్థాలు. ఈ విషయానికి వస్తే గజానన మహారాజ్ అని పేరు గల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఒక సాధకుని సన్నివేశం జ్ఞాపకం వస్తుంది. గుజరాత్ రాష్ట్రంలోని గిరినార్ పర్వతాలు ఎంతో పవిత్రమైనవని అనాది నుండి మహాత్ములు చెబుతున్నారు. 3 సిద్ధపీఠాలలో ఒకటైన గిరినార్ పర్వత శిఖరాలలో ఒక శిఖరంపై గురు మహారాజులైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పాదుకలు విరాజిల్లుతున్నాయి. అనాది నుండి అక్కడ ఉన్న ప్రజలు దత్త సంప్రదాయం పాటిస్తూ ఆధ్యాత్మిక బాటలో ఎంతో ముందడుగులో ఉన్నారు. అలాంటి పరమ పవిత్రమైన ఆ ప్రాంతం నుండి 1974 సంవత్సరంలో గజానన మహారాజ్ అను ఒక యువ దత్తోపాసకుడు మరొక సిద్ధపీఠమైన శ్రీశైలమునకు వచ్చారు. దత్తావతారంలో 2వ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అంతర్ధానమైన శ్రీశైలం అరణ్యంలోని పవిత్రమైన కదళీవనంలో కొంతకాలం సాధన చేసి అక్కడి నుండి పాలధార పంచధారకు వచ్చారు. ఇది శ్రీశైలానికి నాభిస్థానమైన హటకేశ్వరం దగ్గరున్న మరొక పవిత్ర ప్రాంతం. జగద్గురువులైన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ కొంతకాలం తపస్సును అనుష్ఠించారు. అక్కడికి వెళితే మనకు ఎడమవైపున ఒక జలధార కనబడుతుంది. ఆ జలధార శివుని పాలభాగం నుండి ఉద్భవించిందని, దాని ప్రక్క నుండి ప్రవహిస్తున్న మరో 5 ధారలు శివుని యొక్క పంచముఖాల నుండి ప్రవహిస్తున్నాయని శ్రీశైల చరిత్ర చెబుతోంది. అక్కడ సాధన చేస్తున్న అతనికి తండ్రిగా, మార్గదర్శిగా, అన్నిటినీ మించి సేవకునిగా ఒక వృద్ధ సన్యాసి తోడు లభించింది. సాధకుడైన గజానన్ గారు అలా పాలధార పంచధారకు దిగే చివరి మలుపులో ఆ వృద్ధ సన్యాసితో ఉండగా అతను చేసిన సాధనా ఫలితంగా అతనికి అక్కడ పరమాత్మ స్వరూపులైన స్వామివారి దర్శన భాగ్యం లభించింది. ఎవరినీ ఏమీ యాచించకుండా భక్తులు సమర్పించే భిక్షతో గడుపుతున్న ఆ సాధకుడు స్వామివారి ఆ దివ్యమంగళ రూపానికి ముగ్ధుడై ప్రతిరోజు ఉదయం సాయంత్రం అక్కడికి స్నానానికి వచ్చి తిరిగి వెళ్లే సమయానికి వారితో వచ్చే భక్తులకు చక్కటి టీ ఇచ్చి సత్కరించేవారు. యోగీశ్వరులైన స్వామివారు ఎప్పుడూ ఆ సాధకుని ఒక కంట కనిపెడుతుండేవారు. నిర్మోహుడైన గజానన్ గారి సాధనకు తృప్తి చెందిన స్వామివారు వారిద్దరితో, మీరిరువురూ వచ్చి మా ఆశ్రమంలో ఉండవచ్చు, మీ సాధన అక్కడ కొనసాగించవచ్చు అని ఆహ్వానించినా అతను, పర్వాలేదు స్వామీజీ, నేను ఇక్కడ తృప్తిగా ఉన్నాను, నాకు మీ అనుగ్రహం తప్ప ఇంకేమీ కావాలి అని వినమ్రతతో చెప్పారు. అయితే అదేమి మాయో, అప్పుడప్పుడు ఒక నాగుపాము వచ్చి వారిద్దరినీ భయపెడుతుండేది. అయినా వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఋతువులను లెక్క చెయ్యకుండా ఆ అడవిలో సాధన చేస్తున్న వారిద్దరి కొరకు స్వామివారు వారి సాధనా స్థలంలో పైన 2 తడకలు వేయించారు. అలా ఉండగా ఒకరోజు చెట్టు సందులో పెట్టిన బట్టలు తీసుకుంటున్న గజానన్ గారిని పాము కాటేసింది. వెంటనే అతను అచంచలమైన భక్తి విశ్వాసాలతో పాలధార పంచధార జలపాతం క్రిందకు వెళ్ళి దత్తగురు అని అంటూ కళ్ళు మూసుకొని పద్మాసనంలో కూర్చున్నారు. కానీ భయభ్రాంతుడైన ఆ వృద్ధ సన్యాసి స్వామివారి వద్దకు పరిగెత్తుకు వెళ్ళి, స్వామీజీ, గజానన్ని పాము కాటేసింది, దయచేసి అతన్ని కాపాడయ్యా అని మొరపెట్టుకున్నారు. స్వామివారప్పుడు, భయపడేదేమీ లేదు, అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అతన్ని సమాధానపరిచారు. అయితే 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కు గజానన్ను ఎలా తీసుకువెళ్లాలనే సమస్య తలెత్తింది.
వెంటనే స్వామివారు అక్కడున్న కృష్ణశంకర్ గారిని పిలిచి, నీవు త్వరగా మెయిన్ రోడ్డుకు వెళ్ళు, శ్రీశైలం ప్రాజెక్టు పిఆర్ఓ స్వామి రంగయ్య జీపులో గుడికి వెళ్ళి వస్తున్నారు, అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటూ పంపారు. కృష్ణశంకర్ గారు పరుగెత్తి ఆ మెయిన్ రోడ్డు చేరడమే ఆలస్యం. జీపు కూడా అక్కడికి వచ్చింది. ఆహా, స్వామీజీకి ఎలా తెలుసు ఇప్పుడు స్వామి రంగయ్య వస్తున్నారని అని అతను ఆశ్చర్యపోయారు. అలా గజానన్ గారిని సున్నిపెంట హాస్పిటల్లో చేర్చారు. విషప్రభావం చేత అప్పటికే స్పృహ కోల్పోయిన అతని నోటి వెంట నురుగు రావడం మొదలైంది. వెంటనే డాక్టర్లు పాము కరిచిన చోట కోసి విషపు రక్తాన్ని బయటకు తీయబోగా రక్తానికి బదులు నీరు వంటి ఒక ద్రవ పదార్థం రావడం గమనించి వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు. అయితే అది పాము విషం వలన లేక ఇంకేదైనానా అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. అక్కడ కొన్ని రోజులు చికిత్స పొంది ఆరోగ్యం కొంత మెరుగైన విషప్రభావంతో చిక్కిపోయారు. ఆ తరువాత అతనికి ఏమనిపించిందేమో నేరుగా హటకేశ్వరాశ్రమానికి వచ్చి స్వామివారు అన్నట్లు అక్కడే ఉండిపోయారు. ఇంతలోనే ఆ వృద్ధ సన్యాసి ఎక్కడికో వెళ్ళిపోయారు. అలా ఆ నాగుపాము అతని ఆశ్రమానికి వచ్చేందుకు కారణమైంది. ఇలా ఉండగా ఒకరోజు స్వామివారు వెంకట్రామరాజు గారిని పిలిచి గజానన్ మహారాజు నమశివాయ గారులను ఒక మండల కాలం దీక్ష కొరకు ఉమామహేశ్వరం తీసుకువెళ్లమని ఆదేశించారు. తద్వారా స్వామివారు తమ శిష్యులకు ఎన్నో ధర్మ సూక్ష్మాలు తమ సందేశంగా ఇచ్చినట్లయినది. స్వామివారు కరుణతో ఏ క్షేత్రానికైనా తమ భక్తులను పంపితే ఆయా క్షేత్ర దేవతలు ప్రసన్నులై తమ తమ లీలా మహత్యాలను చూచే భాగ్యం వారికి కలుగజేస్తారు. శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.